హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. ప్రభావము, స్వభావము. ఈనాడు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక రంగములందు స్వభావము పోయింది. ఒట్టి ప్రభావమును మాత్రమే పట్టుకున్నారు. ఈ ప్రభావాలన్నీ గాలిమేడలే, కదిలిపోయేవే. నేడు ఒకడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడంటే తన ప్రభావాన్ని చూపించుతాడు. రేపటి దినము గద్దె దిగినాడంటే ప్రభావము లేదు, స్వభావము లేదు. రెండూ చెడినటువంటి వాడవుతాడు. తిత్తిబోడి నెత్తిబోడి తిరుపతికి పోనక్కరలేదు అన్నారు. ఈ రకమైన స్థితికి వస్తున్నాము మనమిప్పుడు. స్వభావము కలిగిన వాడే నిజమైన మానవుడు. అతడే నిజమైన నరుడు. నరహ అనగా ఆత్మ అని అర్థము. ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినవే పంచభూతములు. కనుకనే వీటికి నాదములు అని పేరు. కనుక నరుడనగా ఆకార నరుడు కాదు, ఆచార నరుడు కావాలి. తనను తాను తెలుసుకొనుటకు వచ్చినదే జీవతత్వం. తానెవరో తెలియకున్నా తత్వజ్ఞానం ఎట్లు కుదురు? వాసన లేని పువ్వు వలె, రసము లేని ఫలము వలె, పాలివ్వని గోవు వలె, గుణము లేని మనిషి వలె తయారైపోతున్నాము. ఈనాడు మనలో దుర్గుణాలంతా ప్రవేశపెట్టుకుంటున్నాము. ఇంకా ధర్మం ప్రపంచంలో ఎక్కడ నిలుస్తుంది? దుర్బుద్ధులు తలనున్న, దూరులు విను చెవులున్న, పొంచి చూచు కనులున్న, వంచించే చిత్తమున్న ఈ వికృతులు చూడగానే ధర్మము ఇంకా నిలవదన్నా. మన యందు అన్ని వికృత భావములే ఉంటున్నాయి. ఇంకా పవిత్రత ఎట్లు ఏర్పడుతుంది? యజ్ఞాలనేవి ఎంతో అంతరార్థమును బోధించి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వంలో ప్రవేశింపజేసే రాజబాటలుగా ఏర్పడ్డాయి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.